తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కవితపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవిత పార్టీ పెట్టడం బిగ్ జోక్ అని విమర్శించారు. ఆయన కుమార్తెకు తండ్రి అంటే ప్రేమ ఉండాలన్నారు. తన తొలి సమావేశంలో తండ్రిని విమర్శించడంతో కవిత మర్యాద గౌరవం పోగొట్టుకున్నారన్నారు. ఉద్యమకారుడు కేసీఆర్ పై విమర్శలు చేయడంపై తనకే బాధిస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఉద్యమకారుని డాటరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. ఒక ఉద్యమకారుని డాటరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనం చూసాం కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, లేదంటే సీఎంనే మాట్లాడడం, లేదంటే కనుక మంత్రి పదవి గురించి మాట్లాడడం, ముఖ్యమంత్రిని అవుతారని ఈ విధమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ సంబంధించి అంటే కవిత పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఏదైతే మాట్లాడారో జెండా కానీ పార్టీ నేమ్ కానీ రిలీజ్ చేసే రోజు, దానికి సంబంధించి కౌంటర్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ నిజంగా తెలంగాణ రాజకీయాల హాట్ టాపిక్ గా మారాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని లేదంటే కనుక అధినేత కేసీఆర్ ను విమర్శలు చేస్తూ ఉంటే, లేదు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఉద్యమకారినటువంటి వ్యక్తి కేసీఆర్ ని ఈ విధంగా కవిత మాట్లాడడం కరెక్ట్ కాదు, నాకే బాధేస్తుందని చెప్పి మాట్లాడడం, దాంతో పాటు మంత్రి పదవి గురించి కూడా మరొకసారి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడాలి? రైట్ ఆశ, ఎప్పుడు సొంత పార్టీ నేతలపైనే విమర్శించేస్తే ఎప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి కవితను టార్గెట్ చేస్తూ, అదేవిధంగా కేసీఆర్ పై సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆ ప్రాంతంలో పర్యటించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత పార్టీ స్థాపనకు సంబంధించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత పార్టీ పెట్టడం ఒక జోక్ అయితే, టీఆర్ఎస్ పార్టీ పేరుతో పార్టీ పెట్టడం కూడా ఒక బిగ్ జోక్ అంటూ కూడా ఆయన ఎద్దావా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు కేసీఆర్ సంబంధించి కేసీఆర్ పై సానుభూతి కూడా వ్యక్తం చేయడం, కేసీఆర్ పై చాలా పాజిటివ్ గా మాట్లాడడం కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇది కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కూతురుగానే కవిత తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కానీ సొంతంగా ఆమె పార్టీ పెట్టడంపై కూడా ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. మొట్టమొదటి సమావేశంలో అంటే కవిత పార్టీ ఇచ్చిన రోజు మొట్టమొదటి సమావేశంలోనే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడడంపై కూడా తనకు ఆ బాధేసిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కూతురుపై తండ్రికి ప్రేమ ఉంటుంది, తండ్రిపై కూతురుకి ప్రేమ ఉంటుంది. ఇది కానీ ఆ మొట్టమొదటి సమావేశంలో తండ్రిని తిడుతూ కూడా కవిత మర్యాదను గౌరవం పోగొట్టుకుందనేటువంటి
అంశాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. అంటే అన్న మీద ఉన్నటువంటి కోపం తండ్రి మీద తీసింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా కవిత లిక్కర్ కేసులో ఆ ఆ, ప్రస్తుతం అయితే ఆ లిక్కర్ కేసు నడుస్తా ఉంది. ఆ లిక్కర్ కేసుకు సంబంధించి ఆమె ఆ కేసు సంబంధించి ఇంకా క్లీన్ చీట్ రాలేదు. అంటే కవిత నిర్దోషి అని కూడా తేలలేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ పెట్టి ఏం ఉద్ధరిస్తుంది అదే అనేటువంటి విషయాన్ని కూడా ఆమె గుర్తి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తడం జరిగింది. తండ్రిపైనే గౌరవం లేనటువంటి కవితకు ఇంకా తెలంగాణ ప్రజలకు ఏముంటుంది, తెలంగాణ ప్రజలకు ఆమె అమ్మ ఎలా అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు పార్టీ అంటే కవిత దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అంటే పాన్ షాప్ పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టడం అంత సులువు కాదనేటువంటి విషయాన్ని కూడా ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తడం జరిగింది. మరోవైపు ఈ విషయాలను చెప్పుకుంటున్నాయి కదా, ఆయన మంత్రి పదవి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే చాలా రోజులు కూడా మంత్రి పదవి విషయంలో ఆయన ఈ అప్పట్లో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇటు పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కానీ నిలదీయని పరిస్థితి అయితే ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి వస్తుందని క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రి పదవికి సంబంధించి తనకు త్వరలో మంత్రి పదవి వస్తుందని, ఆ మంత్రి పదవికి తగ్గ న్యాయం చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఎప్పుడు సొంత పార్టీ నేతలపైన విమర్శలు ఆరోపణలు చేసేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్టాండ్ మార్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కవితను టార్గెట్ చేస్తూ ఒకవైపు ఇటు కేసీఆర్ పై సానుభూతి వ్యక్తం చేయడం కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్.